దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరులకు కూడా నీ కృపను అనుగ్రహించి ఉన్నట్లుగా తెలుసుకొని మేమందరము వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ఆత్మీయతలో బలపడుచున్నారా? మీరందరూ ఆత్మీయతలో బలపడుచున్నారని నమ్ముచున్నాను. పిల్లరా, మనము ఈరోజు మరి క్రీస్తు రాజ్యం గురించి పరిచయ భాగం 2వ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి పిల్లరా, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుందాం పిల్లరా. ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి ఉద్దేశించి చెప్పడం కాదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను మరి వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి మన వాక్యాన్ని ఏది మాట్లాడినా లేఖనము ఆధారం చేసుకొని మరి వాక్యాన్ని అందించడం జరుగుతుంది పిల్లరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడమై ఉన్నాను పిల్లరా. మరి మనం ఈరోజు మరి క్రీస్తు రాజ్యము పరిచయ భాగము 2వ భాగం నేర్చుకుందాం పిల్లరా. మరి పోయిన వారంలో నేర్చుకున్నాము. క్రీస్తు రాజ్యము పరిచయ భాగంలో మొదటి భాగంలో నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి క్రీస్తు రాజ్యము స్థాపింపబడింది. మరి కొంతమంది క్రీస్తు రాజ్యము స్థాపింపబడలేదు, యేసుక్రీస్తు ఈ భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు అని అంటున్నారు పిల్లరా. మరి వారు ఏ రాజ్యంలో ఉన్నారు? మరి క్రీస్తు రాజ్యము స్థాపింపబడలేదు అంటే వారు ఏ రాజ్యంలో ఉన్నారు? మరి భవిష్యత్తులో మరి యేసుక్రీస్తు వస్తాడు మరి అని భౌతిక సంబంధమైన రాజ్యం గురించి మరి భౌతిక సంబంధమైన రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు పిల్లరా. మనం ఆలోచన చేసినట్టయితే మరి అపవాది కలిగి ఉన్నది ఏదియో యేసు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తుని గురించి ఈ లోక రాజ్యంలో నా వశంలో ఉన్నవి, నేను ఈ లోక రాజ్యంలో నా వశంలో ఉన్నాయి, మరి నేను నీకు ఇస్తాను, మరి ఈ లోకానికి వచ్చి వారిని మార్చవలసిన అవసరం లేదు, నువ్వు శ్రమపడకంటున్నది పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఎంత చక్కటి మరి మన ఆలోచన విధానమును మనము ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోతున్నది అంటే, భయంకరమైన పరిస్థితిలో మరి బైబిల్లో ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచించకుండా మరి ఒక దగ్గర 1000 సంవత్సరాలని ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ సందర్భాన్ని మరి చూడండి పిల్లరా. మరి లూకాసు వార్తలో మరి 1000 యుగాలు పరిపాలిస్తాడని మరి 2వ సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలు మనము ఆలోచన చేసినట్లయితే, మరి యేసుక్రీస్తు యుగాలు రాజ్యపాలన చేస్తాడా? 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడా అంటే మరి పిల్లరా, మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన భాష సింబాలిక్ భాష, దీర్ఘకాలాన్ని చూపించే ఆ భాషను అర్థం చేసుకోలేక మరి పిల్లరా మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఇంకా యేసుక్రీస్తు వస్తాడు, మరి రాజ్యపాలన చేస్తాడు, 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడనే అపోహలు కలిగి ఉన్నారు పిల్లరా. అందుకోసం మనం లేఖనాలను బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఆలోచన చేయాలి పిల్లరా. లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఏమిటంటే పిల్లరా, భూమి మీద 2 రాజ్యాలు మరి విస్తరింపబడుతున్నాయి. ఒకటి ఇచ్చిన పిల్లరా, ఒకటి దేవుని రాజ్యము లేక క్రీస్తు రాజ్యము పిల్లరా. రెండవదిగా అపవాది రాజ్యము, మరి సాతాను రాజ్యము. 2 రాజ్యాలు భూమి మీద విస్తరించబడుతున్నాయని లేఖనాల్లో చాలా చక్కగా రాబడ్డది పిల్లరా. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? మరి చూడండి పిల్లరా, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి మరి యేసుక్రీస్తు 2వ సారి వస్తాడు. యేసుక్రీస్తు 2వ సారి వచ్చి ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడని లేఖనాల్లో రాయబడ్డది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ అధ్యాయం 24వ వచనంలో
లేఖనం చదువుకున్నట్లయితే అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలం చేత కొట్టివేసి చూడండి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చి ఏం చేస్తాడు? చూడండి పిల్లరా, లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలం చేత కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చూడండి పిల్లరా, మరి మనము ఆలోచన చేసినట్లయితే కొంతమంది మరి క్రీస్తు రెండవ రాకడ గురించి మరి సరి అయిన అవగాహన లేకున్నారు పిల్లరా. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి సరి అయిన అవగాహన లేకపోతున్నారు. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ 2 సార్లు వస్తాడా? మరి 2 సార్లు వస్తాడని కొంతమంది చెప్తున్నారు పిల్లలు. కొంతమంది చెప్తున్న సందర్భాలను మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి రహస్య ఆగమనమట, రెండవదిగా ప్రత్యక్ష ఆగమనమని ఆగమన రహస్యమని అంటున్నారు పిల్లరా. ఆగమనం వస్తున్నారు అన్నీ వచ్చి సంఘాన్ని తీసుకెళ్తాడట. మరి చూడండి పిల్లరా, రెండవ ప్రత్యక్ష ఆగమనంలో వచ్చి ఏం చేస్తాడట? ఓలివ కొండ మీద పాదం మోపుతాడట. అప్పుడు చూడండి ఉత్తర దిక్కున్న పర్వతము దక్షిణ దిక్కున ఉన్న పర్వతము ఆ కొండ విడిపోయి పెద్ద లోయ ఏర్పడుతుందంట. అప్పుడు యూదులు అన్యజనులను తరుముకుంటూ వచ్చి ఆ లోయలో చూడండి పడివేస్తారట. ఆ తర్వాత యూదులకు రక్షణ కలుగజేస్తాడట. మరి యూదులకు ఇప్పుడు రక్షణ లేదా? మరి భవిష్యత్తులో యూదులకు రక్షించడానికి మళ్ళా వస్తాడని వచ్చి అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడట అని చెప్తున్నారు పిల్లరా. చూడండి పిల్లరా, కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. అందుకే వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు? తండ్రి నన్ను ఎత్తబడే గుంపులో ఉంచుము. ఏమంటారు? తండ్రి నన్ను ఎత్తబడే గుంపులో ఉంచుము అంటే చూడండి విడువబడే గుంపు కూడా ఉన్నదని ఇక్కడ మనకు అర్థమవుతుంది పిల్లరా. వీళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో వీళ్ళకు తెలుస్తలేదు పిల్లరా. వీళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన ఆగమనము ఏం జరుగుతుంది? ఆగమన ప్రకాశం చేత భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. వీళ్ళు అనుకుంటున్నారు శరీరాల మీద యేసుక్రీస్తు రాజ్యం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ముందే చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదని. వీళ్ళు అనుకున్నది ఏంది? భౌతిక సంబంధమైన రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు. అదే ఆలాపనలో 1000 సంవత్సరాలు అనే ప్రకటన గ్రంథంలో రాయబడ్డది కాబట్టి ఆ సింబాలికల్ భాషలో రాయబడిన భాషను అపార్థం చేసుకొని ఈ విధంగా మరి అనేక అపోహలు క్రైస్తవ సమాజంలో మరి ఉన్నాయని మన అర్థమవుతున్న పిల్లరా. మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏ విధంగా వస్తాడు, లేఖనం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వని గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి మీద దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? చూడండి, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయి. చూడండి పిల్లరా, మత్తయి సువార్తలో కూడా రాయబడ్డది. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 41, 49, 40, 50 వచనాలలో మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యం నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేయబడుదురు. అలాగూ యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏర్పును పనులు కొరుకుటాయో ఉండును అని లేఖనాలను రాయబడ్డది పిల్లారా. ఇంత గొప్ప లేఖనాలను అర్థం చేసుకోలేక, ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచన భాషను అర్థం చేసుకోలేక 1000 సంవత్సరాలు ఉన్నది కాబట్టి, మరి ఇంకో దగ్గర యుగాలు ఉన్నది, దాని భావాన్ని అర్థం చేసుకోలేక 1000 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన సింబాలిక్ భాషను అర్థం చేసుకోలేక అపార్థాలకు గురి అయ్యి ఎన్నో సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో క్రీస్తు రాజ్యం గురించి ఉన్నాయని మనకు ఇప్పుడు లేఖనాలను బట్టి అర్థమవుతున్న పిల్లరా. తర్వాత పిల్లరా, అంతం వస్తుందని యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చి ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. ఇదంతా ఎప్పుడు?
ఇది ఒక్క కనురెప్ప పాటు సమయంలో జరిగిపోతుంది, సంవత్సరాలు కాదు పిల్లరా. ఇది కనురెప్ప పాటులో జరిగిపోతుంది, సంవత్సరాలు కాదు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి. బైబిల్లో ఏం రాయబడిందో మొదట గ్రహించాలి. అంతే తప్ప ఎవరో చెప్పారు చూడు, ఎవరో తప్పు దారి వెళ్ళారు, అదే దారిన వెళ్తూనే ఉన్నారు. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ్యము ఏ విధంగా ఉన్నదంటే, యేసుక్రీస్తు దగ్గర రండి మీకు అన్ని సుఖాలు కలుగుతాయి, ఈ యేసుక్రీస్తు దగ్గర రండి మీరు అన్ని సుఖాలు కలుగుతాయి. పిల్లరా, బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకం సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటే దౌర్భాగ్యులైతారు అని చెప్తుంది. పిల్లరా, యేసుక్రీస్తుని ఎందుకు మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి పిల్లరా, ఎంత చక్కగా లేఖనాల్లో ఉన్న ఆ లేఖనాలను అపార్థం చేసుకొని చాలామంది క్రీస్తు రాజ్యం గురించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాయని మనము లేఖనాలను బట్టి అర్థమవుతున్న పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు? ఏ రాజ్యాన్ని స్థాపించడానికి పరిస్థితి మనం చేయడానికి వచ్చాడంటే దేవుని రాజ్యాన్ని మనకు అవ్వాలంటే పిల్లరా, మనకు అర్థం అవ్వాలంటే జగత్తి పునాది వేయబడక మునిపే, మరి వేయబడ మునిపే జరిగిన సందర్భాలను మన మైండ్లోకి వెళ్ళిపోవాలి. మరి జగత్తి పునాది వేయబడక మునికి ఏం జరిగింది, ఎలా జరిగింది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మన ఆలోచనలు చిగురించాలి. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనము చూస్తున్న ఈ సృష్టి లేనప్పుడు పరలోకములో ఉన్న రాజ్యాన్ని, పరలోకంలో ఉన్న దేవుని రాజ్యము చూడండి పిల్లరా, ఆ రాజ్యంలో ఉన్న సభ్యులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకంలో ఎవరెవరు ఉన్నారు చూడండి పిల్లరా. ఆ పరలోకంలో ఉన్న సభ్యులు ఎవరంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళకు సేవకులు ఎవరంటే దేవదూతలు. చూడండి, ఈ పరలోక రాజ్యంలో ఉన్న చట్టం గురించి మనం ఆలోచించినట్లయితే ఆ చట్టం అంటే దేవుని మాట. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను నా తండ్రి మాటలే చెప్తున్నాను, నా అంతటా నేనేం చెప్పట్లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు పిల్లరా యేసుక్రీస్తు. మరి పిల్లరా, పరలోక రాజ్యంలో దేవుడు అనునిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు అని ప్రతిగానాల చేత మరి పూజింపబడుతున్న సమయంలో పరలోకంలో ఉన్న తండ్రికి ఒక ఆలోచన కలిగింది, ఒక సంకల్పం కలిగించాడు. సంకల్పం కలిగి ఉన్నాడు పిల్లరా. ఏంటి ఆ సంకల్పం అంటే పిల్లరా, నా మహిమను విస్తరించాలి, నా అధికారాన్ని విస్తరించాలి అనుకున్నాడు. అందుకే నాకు అనేక మంది కుమారులు కావాలి. చూడండి, నాకు అనేక మంది కుమారులు కావాలి. వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నా పరిశుద్ధతకు నా మహిమకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలి. చూడండి పిల్లరా, అందుకోసమే పరిశుద్ధతకు నా కృపామయకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ సంకల్పించిన సంకల్పాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు ఈ సంకల్పాన్ని కలిగించాడో ఆ తండ్రి పిల్లరా, ఆ తండ్రి ఇలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో మరి దేవుని యొద్ద ఉన్న దేవదూతలు ఆలోచనలు ఈ మాటలన్నీ వారు విన్నారు. విని ఏం చెప్తారు? మేము పిల్లలం కాము, వారే పిల్లల, వాళ్ళకి ఇంకా మేము సేవ చేయాలా అని దేవుని ఆలోచనకు, దేవుని సంకల్పానికి మరి దేవదూతలు ఏం చేశారు? వ్యతిరేకించారు పిల్లరా. వారు సేవకులే కానీ దేవుని పిల్లలు, మీరు సేవకులే కానీ దేవుని పిల్లలు కారని దేవుడు చెప్పేశారు. అందుకోసమే అపవాది దేవునిపై తిరుగుబాటు చేశాడు పిల్లరా. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టక కటిక బిలంలో పాతాళంలో బంధించాడు పిల్లరా. అందుకే తండ్రి భూమి మీద ఉన్న తన కుమారులను కనాలనుకున్నాడు పిల్లరా. వీళ్ళు యోగ్యులు అవ్వాలంటే వారికి పరీక్ష అవసరము. వీరు అయోగ్యులా అంటే వారికి పరీక్ష అవసరము. చూడండి పిల్లరా, మరి వీరిని పరిశోధించాలంటే తండ్రి ఎవరి ద్వారా పరిశోధించాలి అంటే పిల్లరా, పరిశోధించడానికి ఎవరిని నియమించాడంటే సాతాను నియమించాడు. చూడండి పిల్లలు, మన పిల్లలను చదువుతున్నప్పుడు ఒక తరగతి నుంచి ఒక తరగతికి వెళ్ళాలంటే యోగ్యుడా కాదంటే ఏం చెప్తారు? పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే పై తరగతి వెళ్ళడానికి మరి వీలుంటుంది. అలాగే ఇక్కడ మరి దేవుడు మనల్ని యోగ్యులా కాదా అని మరి పరీక్షించడానికి సాతాను పెట్టాడు పిల్లరా. సాతాను పెట్టాడు. సాతానుకు లోపడతావా? సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు.
సాతాను నుంచి గెలిచి వస్తావా దేవుడు సిద్ధపరిచే పరలోక రాజ్యానికి వెళ్ళే యోగ్యులంగా ఉంటామా పిల్లరా? అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించడానికి మానవాళ్ళని చేయడానికి పిల్లరా మానవ నివాస యోగ్యమైన భూమిని కలుగజేశాడు. ఆ తర్వాత నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట దేవుని సంకల్పానికి విరుద్ధంగా బట్టి దేవుడు మరి ఆయనకు ఆదాముకు నరుడులో నుండి ఎముక నారిని తీసి వీరిరువురిని ఆశీర్వదించి వారికి వివాహం చేసి మీరు ఫలించాలి. ఎలా ఫలించాలి? నా మాట ప్రకారంగా దేవుని మాటనే చట్టం, ఆ మాట ప్రకారంగా మీరు జీవించాలి, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అని భూమి మీద విస్తరించాడు. కాబట్టి భూమి మీద దేవుని రాజ్యము విస్తరించబడింది. ఒక రాజ్యం ఏర్పడాలంటే అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. చూడండి పిల్లరా, మరి చట్టం ఉండాలి, ప్రజలు ఉండాలి, భూభాగం ఉండాలి. పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే మరి మనము ఇవన్నిటినీ ఒక రాజ్య పరిపాలన చేయడానికి అనువుగా ఉండాలంటే ఇవన్నీ పరిస్థితులు ఉండాలి. ఈ పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి పిల్లరా, మరి భూమి మీద రాజు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి చట్టం అంటే ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివిలిచ్చే వృక్ష ఫలము తినకూడదు, తింటే చేస్తావా అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. మరి చూడండి, ప్రజలు ఎవరు? ఆదామవ్వలు ప్రజలు. మరి భూభాగం ఏంటి అంటే ఆరిన నేల. చూడండి పిల్లరా, దేవుని చట్టానికి మరి ఒక రాజ్యము పరిపాలనించడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనము ఆలోచన చేసాం. ప్రియులారా, ఆదామవ్వలు మరి దేవుని మహిమను, దేవుని ఔన్నత్యాన్ని మనము ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళు ఏ చట్టాన్ని అనుసరించి భూమి మీద జీవిస్తున్నారంటే పరలోక రాజ్యంలో ఉన్న చట్టాన్ని అనుసరిస్తున్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆదామవ్వలు ఏ రాజ్య పౌరులు అంటే మరి పరలోక రాజ్య పౌరసత్వాన్ని కలిగిన వారు, అంటే పరలోక రాజ్యంలో పౌరులుగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్య సంబంధులుగా మరి భూమి మీద వారు జీవిస్తున్నారు. అయితే ప్రియులరా, వీళ్ళు ఎప్పటి వరకు పరలోక రాజ్యం సంబంధులుగా ఉంటారు అంటే దేవుని ఆజ్ఞను, దేవుని చట్టాన్ని అనుసరించి జీవించినంత మట్టుకు పరలోక రాజ్య పౌరులుగా ఉంటారు పిల్లరా. అయితే మరి భూమి మీద దేవుడు విస్తరించుతున్న తన రాజ్యాన్ని పతనం అయిపోయిందా అంటే పిల్లరా, మరి ఎప్పుడు పతనం అయిపోతుంది? దేవుని ఆజ్ఞను మీరనంత వరకు దేవుని మహిమలో, దేవుని రాజ్యంలో ఉంటారు పిల్లరా. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో, దేవుడు ఆజ్ఞను అతిక్రమించేలా మరి సాతాను ప్రవేశించాడు. ఇది నిజమా అని అవ్వకు ప్రవేశించాడు. ఇది మీ నిజమా అంటే అవ్వేం చెప్తుంది? ఈ తోటలో ఉన్న చెట్టు పొలంలో తింటే చనిపోతావు అని దేవుడు చెప్పాడు. మీరు చావరో దేవతల వల్ల అవుతారు. చూడండి పిల్లరా, ఆదామవ్వలు హృదయంలో ఉన్న ఆజ్ఞను ఏ విధంగా దొంగిలించాడు. చూడండి పిల్లరా, వాడు దోచుకునేవాడు. చూడండి, వాడి స్వభావం అనుసరించేవాడు మాట్లాడతాడు. చూడండి పిల్లరా, దేవుని రాజ్యాన్ని అనతి కాలంలోనే మరి అతిక్రమించే విధంగా ఆదామవ్వలకు అవ్వకు ఆశ చూయించాడు. అవ్వ ఆ పండును చూసింది, అందమైనది గాను రమ్యమైనది గాను చూసి తిన్నది. తిని ఆదాముకి ఇచ్చింది. వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. చూడండి, దేవుని రాజ్యం అనతి కాలంలోనే సాతాను రాజ్యంగా మరి ప్రవేశించింది. చూడండి, సాతాను రాజ్యంగా మరి వెళ్ళిపోయింది పిల్లరా. ఇప్పుడు ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారా? చూడండి, ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమించారు ఆదామవ్వలు, మరి పండు తిని ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అందుకోసమే సాతాను రాజ్యములో చేర్చబడ్డారు పిల్లరా. సాతాను రాజ్యంలో చేర్చబడ్డారు. ఇప్పటికీ కొంతమంది దేవుని రాజ్యము భూమి మీద స్థాపింపబడలేదు అంటున్నారు పిల్లరా. ఇప్పటికీ కొంతమంది ఏమంటారు? భూమి మీద దేవుని రాజ్యం స్థాపింపబడలేదు, సాతాను రాజ్యం కూడా భూమి మీద స్థాపింపబడలేదు అంటున్నారు పిల్లరా. కానీ ఇక్కడ విస్తరణ అనేది జరిగింది. సాతాను రాజ్యం ఇంకొకరికి ప్రవేశించింది. ఎవరు? చూడండి పిల్లరా, మరి ఎవరు? కయ్యీనుని చేర్చుకున్నాడు సాతాను రాజ్యంలో. చూడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకో? తన తమ్ముడైన ఏబేలును చంపాడు. దేవుని ఆజ్ఞను దేవుని మాటల ప్రకారంగా జీవించిన ఏబేలును చంపాడు కయ్యూను. అందుకోసమే కయ్యూను సాతాను రాజ్యంలో ప్రవేశించాడు. ఇలా భూమి మీద దేవుని రాజ్యము పతనమైపోయి సాతాను రాజ్యము విస్తరించబడింది. చూడండి పిల్లరా, మరి దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టాడా?
విడిచిపెట్టుకున్న లేదు పిల్లరా. మరి దేవుని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి అనేక మంది పిల్లలు కావాలి. మరి అంటే ఏం చేయాలి పిల్లరా? మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఎవరిలో ఏర్పరచుకోవాలంటే క్రీస్తులో ఏర్పరచుకోవాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అయితే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు తీసుకున్న మొదటి స్టెప్ ఏంటో మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినకుండా వారిని ఆదాము వలన ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఒకవేళ చేయి చాపి ఆ ఫలము తింటే దేవునికి దూరమైపోతారు, నిత్యము దేవునికి దూరమైపోతారు. చూడండి పిల్లరా, దేవుడు ఏ విధంగా ఆదాము వలన ఏదైనా తోటలో నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడు? ఒకవేళ ఆ పండును చాచి తింటే దేవునికి నిత్యము దూరం అయ్యే పరిస్థితి. అందుకోసమే ఆదాము వలన ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టి చూడండి. ఆ తర్వాత చూడండి పిల్లరా, నోహవు కాలం వచ్చేసరికి నోహా ఒక్కడే నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అందరూ దేవునికి వ్యతిరేకంగా అవిధేయతలో ఉన్నారు. అందుకోసమే నోహావుకు ఏం చెప్పాడు దేవుడు? నోహావు ఓడ కట్టు, ఆ ఓడలోనికి నువ్వు పిలువు, ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, రాని వారు జలప్రలయం వస్తుంది, ఆ జలప్రలయంలో కొట్టుకొని పోతారు. ఆజ్ఞ. చూడండి పిల్లరా, నోహావు ఓడను చేసి నోవావు ఏం చేశాడు? ఓడలోనికి రండి, చూడండి పిల్లరా, ఓడలోనికి రండి, వచ్చిన వారు రక్షింపబడతారని నోవాహు సువార్త ప్రకటించాడు. ఆ కాలంలో సువార్త. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే నోవాహు కుటుంబం ద్వారా నోవాహు కుటుంబం తప్ప ఎవరు ఓడలోనికి రాలేరు. నోవాహు కుటుంబంలో ఉన్నవారు రక్షింపబడ్డారు పిల్లరా. నోవాహు కుటుంబంలో నుంచి వచ్చిన అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు పిల్లరా. నోహా కుటుంబంలోని వచ్చిన అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఏంటో మనము లేఖనం చూసుకుందాం పిల్లలు. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించాను, నిన్ను దూషించి వారిని దూషించేదను, శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాంతో అనగా. చూడండి పిల్లలు, అబ్రాహాము సంతానమైన ఎవరు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అయితే అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. అందుకోసమే పిల్లరా, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన సంతానము ఎవరు? యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడ్డదు? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. చూడండి పిల్లరా, దావీదుకు సింహాసనం గురించి నటువంటి వాగ్దానము ఎందుకు చేశాడు అంటే దేవుని రాజ్య పునఃస్థితి స్థాపనలో భాగంలోనే. చూడండి పిల్లరా, దేవుని రాజ్యము పునఃస్థితి భాగంలోనే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానము ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు పిల్లరా. లూకాసు వార్తలో రాయబడ్డాయి పిల్లరా. లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 33వ వచనంలో చూడండి, కన్యమరియా యుద్ధకు వచ్చి గబ్రియేలు దూత వచ్చి, నువ్వు యేసుక్రీస్తును పంటావు, యేసుక్రీస్తు అని ఆయనకు పేరు పెడతావు, ఆయన సర్వోన్నత దేవుని కుమారుడు అనబడు అని లేఖనం చెప్తుంది పిల్లరా. లేఖనం చదువుకుందా పిల్లరా. లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుంచి 33వ వచనం వరకు చదువుకుంటే చాలా చక్కగా పడుతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించకుండా దూత మరియా భయపడకును, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 1000 సంవత్సరాలని. ఆ 1000 సంవత్సరాల ప్రకటన గ్రంథంలో సింబాలిక్ భాషలో రాయబడిన ఆ భాషను అర్థం చేసుకోలేక ఆ 1000 అనేది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఆ 1000 అనేది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. అందుకోసమే ఒక దగ్గర యుగ యుగాలని ఉంది, ఒక దగ్గర 1000 సంవత్సరాలని ఉంది. మరి ఇది అర్థం చేసుకోలేక నేటి క్రైస్తవ సమాజంలో ఇంకా క్రీస్తు రాజ్యం స్థాపింపబడలేదని
యేసు రాజుగా వచ్చుచున్నాడు అని చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు పిల్లరా. వీరు ఏ రాజ్యంలో ఉన్నారు? మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి రాజ్య స్థాపన చేశాడు, దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేశాడు. చూడండి పిల్లరా, ఈ భూమి మీద 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయి. చూడండి పిల్లరా, ఈ భూమి మీద 2 రాజ్యాలు విస్తరిస్తున్నాయి. సాతాను రాజ్యంలో ఉన్నామా? దేవుని రాజ్యంలో ఉన్నామా? క్రీస్తు రాజ్యంలో ఉన్నామా? చూడు, మనం చేసే క్రియలను బట్టి మనము దేని చేత జయింపబడునో దానికే దాసుడవును కదా. వాక్యము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. క్రీస్తు రాజ్యము అంటే ఏంటి? క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఇవి పర్యాయ పదాలు. చూడండి పిల్లరా, మరి దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి పునఃస్థితి స్థాపన చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి పిల్లరా, అపవాది ఏం చేస్తుంది? అపవాది యేసుక్రీస్తుని తోలుకుపోయి కొండ మీదకి తీసుకెళ్ళి, చూడు ఏమరి నువ్వు వచ్చావు, రాజ్యస్థాపన చేయడానికి వచ్చావు, అంత కష్టపడడానికి అవసరం లేదు, నీ రాజ్యం నాకు అప్పగింపబడ్డది, నువ్వు నమస్కారం చేయి అన్నది. చూడండి పిల్లరా, సాతాను యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆయనతో ఏమన్నది? ఈ రాజ్యం నా హస్తగతము, నాకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు పిల్లరా. అందుకోసమే సాతాను రాజ్యాన్ని తుత్తునీలుగా చేసి యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు వచ్చి భూమి మీద పునఃస్థితి స్థాపన చేశాడు. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? చూడండి పిల్లరా, మనం ఏ రాజ్యంలో ఉన్నాము అనేది లేఖనమును బట్టి మనము అర్థం చేసుకోవాలి పిల్లారా. అందుకోసమే పిల్లారా, ప్రకటన గ్రంథంలో రాయబడిన లేఖనము 24వ అధ్యాయంలో రాయబడిన లేఖనము మరి సింబాలిక్ భాషలో రాయబడ్డది, దీర్ఘకాలాన్ని చూపించే మాట పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, 2 సమయాల గ్రంథంలో రాయబడ్డది. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ సంతానం ఎవరో అనేది రాబడ్డది. ఆ లేఖనం చదువుకుందాం పిల్లరా. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. చూడండి పిల్లరా, మరి దావీదు కుమారుడైన సొలొమోను గురించా? లేదని పిల్లరా, యేసుక్రీస్తుని గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ఆ ఈ సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తుని గురించి. ఆ రాజ్యము స్థిరమవును, యుగయుగాలు ఉంటుంది. చూడండి, అంతం లేనిదై ఉంటుంది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప ఆ లేఖనాలను అపార్థం చేసుకొని ఎక్కడో ఆగిపోయి అక్కడే మరి యేసుక్రీస్తు రాలేదు, ఇంకా రాజ్యం పరిపాలన చేయలేదు, యూదులకు ఇంకా రక్షణ లేదని చెప్తున్నారు పిల్లరా. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వద్దకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము మరి క్రీస్తు రాజ్యంలో చేరతాము. చూడండి పిల్లల, క్రీస్తు రాజ్యంలో చేరతాము. క్రీస్తు రాజ్యంలో లేకుంటే ఏదో ఈ లోక సంబంధమైన ఈ 60-70 సంవత్సరాల కోసం క్రైస్తవులం యేసుక్రీస్తు దగ్గర రండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది బోధకులు ఏమని, యేసుక్రీస్తు దగ్గర రండి, మీకు అన్ని సుఖాలే కలుగుతాయి. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తుని నమ్ముకుంటే నీకు కష్టాలు, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి సువార్త నిమిత్తము. చూడండి, అపొస్తలులు ఏ విధంగా వారు ప్రాణత్యాగం చేశారు, వారు హతసాక్షులయ్యారు. ఎందుకు? పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు సువార్తను గురించి ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. క్రీస్తు రాజ్యము, చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యము పరిచయ భాగము మనం వింటున్నాం పిల్లరా. ఈ పరిచయ భాగము ఇవన్నీ వింటున్నాం మనము. దేవుని చిత్తమైతే మరొచ్చే వారం నుంచి 1, 2, 3 ఇలా ఒకటిగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనము మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుదాం పిల్లరా. ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 1000 సంవత్సరాలని. ఆ 1000 సంవత్సరాలు అనేది దీర్ఘకాలాన్ని చూపిస్తుంది. ఇంకొక దగ్గర యుగయుగాలు అంటే యుగయుగాలు రాజ్యపాలన చేస్తాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చును. చూడు, యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే ఈ పంచభూతంలో మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయి. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. క్రీస్తు రాజ్యం మరి పరిచయ భాగం విన్నాం పిల్లరా, విన్న వాక్యాన్ని లేఖనాలను చూపించాం పిల్లరా.
లేఖనాలను చూయించి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి క్రీస్తు రాజ్యం పరిచయ భాగం 2వ భాగం నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు వినండి, మన సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.